ఉమ్మడి విశాఖ జిల్లాలోని కీలక నియోజకవర్గం పాడేరు. జిల్లాల విభజన తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ నియోజకవర్గం చేరింది. పాడేరు నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. వీటిలో పాడేరు, జీమడుగులు, చింతాపల్లి, జీకే వీధి, కొయ్యూరు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 2,41,445 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,17,530 మంది కాగా మహిళా ఓటర్లు 1,23,909 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో తొలిసారిగా 1952లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 16 ఎన్నికలు జరిగాయి. ఇక్కడ వైసీపీ వరుసగా 2 సార్లు గెలిచింది. మరి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది. పాడేరు నియోజకవర్గంలో తొలిసారిగా 1952లో 2 ఎన్నికలు జరిగాయి. సాధారణ సభకు జరిగిన ఎన్నికల్లో కేఎల్పీ పార్టీ నుంచి పోటీ చేసిన కె రామ్మూర్తి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పిఎల్ పాత్రుడిపై 2,907 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ద్విసభకు జరిగిన ఎన్నికల్లో కేఎల్పీ నుంచి పోటీ చేసిన కేవి పాడేల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1955లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆర్ లచ్చాపాత్రుడు తన సమీప ప్రత్యర్థి పి తమ్మా నాయుడుపై 6,113 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1962లో జరిగిన ఎన్నికల్లో స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్ నాయుడు ఇక్కడ విజయం సాధించాడు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కె నారాయణపై 15,966 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1967లో జరిగిన ఎన్నికల్లో టి చిట్టినాయుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయాన్ని దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన పి రామారావుపై 2,516 ఓట్ల తేడాతో విజయాన్ని నమోదు చేశారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన టి చిట్టినాయుడు తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆర్సి పడేల్ పై 2,432 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1978లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి పోటీ చేసిన జి అప్పలనాయుడు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన టి చిట్టినాయుడుపై 2,507 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన టి చిట్టినాయుడు తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన ఎల్ శెట్టిపై 2,568 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1985లో జరిగిన ఎన్నికల్లో కె చిట్టినాయుడు టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన తన సమీప ప్రత్యర్థి ఎం బాలరాజుపై 113 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఎం బాలరాజు విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన తన సమీప ప్రత్యర్థి ఎం వెంకటరాజుపై 14,464 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కె చిట్టినాయుడు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఎం బాలరాజుపై 12,238 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎం మణికుమారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి బిఎస్పీ నుంచి పోటీ చేసిన ఎల్ రాజారావుపై 4,426 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో బిఎస్సి నుంచి పోటీ చేసిన ఎల్ రాజారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఎన్ రవిశంకర్ పై 7,555 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పసుపులేటి బాలరాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి సిపిఐ నుంచి పోటీ చేసిన జి దేవుడిపై 587 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. ఇక 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన గిడ్డి ఈశ్వరి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి సిపిఐ నుంచి పోటీ చేసిన జి దేవుడిపై 26,141 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన కొత్తపల్లి భాగ్యలక్ష్మి విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన తన సమీప ప్రత్యర్థి గిడ్డి ఈశ్వరిపై 42,804 ఓట్ల తేడాతో ఆమె విజయాన్ని దక్కించుకున్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరి మరోసారి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. అధికార వైసీపీ అభ్యర్థిని మారుస్తుంది. ఇప్పటికీ 2 సార్లు ఇన్ఛార్జీలను మార్చిన వైసీపీ తాజాగా మత్స్యరాస విశ్వేశ్వరరాజును ఇన్ఛార్జ్ గా నియమించింది. దీంతో ఇప్పుడు విజయం ఎవరిని వరిస్తుందన్న విషయం ఆసక్తికరంగా మారింది.